హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం అండి. ఇక్కడ మనము పోయిన వారం ఏం చూసాము? వృత్రాసురుడి కథ. అంటే ఎంతవరకు వృత్రాసురుడు త్వష్ట ప్రజాపతి యజ్ఞంలో ఆవిర్భవించడము, ఇంద్రునిచే సంహరింపబడడం, వజ్రాయుధంచే దధీచిచే దధీచి ఎముకలతో తయారైన వజ్రాయుధం సంహరింపబడటం చూసాము. ఇంద్రుడికి ఎలాగైతే తన యొక్క బ్రహ్మహత్య పాతకం నుంచి ఎలా బయటపడ్డాడు అని చెప్పేసి కూడా చూసాం. మరి ఈ వృత్రాసురుడిగా ఉన్న ఇతడు అంత భక్తిగా ఎంత నీతి నియమాలతో విధి నియమాలు పాటిస్తూ యుద్ధం చేస్తాడు, తను సంహరించమంటాడు, చక్కటి ఇవి చెప్తాడు. అంత భక్తి ఉంటుంది. ఆ భక్తి అనేది ఎలా అలవడింది అనేది ఇప్పుడు చూడబోతున్నాం అనమాట. అంటే ఎవరు గత జన్మలో అతని వృత్తాంతం ఏమి అనేది సుఖదేవ గోస్వామిని పరీక్ష మహారాజు అడగడంతో ప్రారంభమవుతుంది అనమాట. అంటే ఈ దానవులు ఈ రజస్తమో గుణాలు కలిగి ఉంటారు కదా, వాళ్ళు సాధారణంగా పాపాత్ములు. వృత్తాసునికి నారాయణ ఏంటి అంత దృఢ భక్తి ఎలా కలిగింది అని చెప్పేసి ప్రశ్నిస్తారంట. ప్రశ్నిస్తే అప్పుడు సుఖదేవ గోస్వామి చెప్తారనమాట. అతడు గత జన్మలో రాజు, తను శూరసేన దేశం వాళ్ళది, అదంతా చిత్రకేతు భూమండలాన్నంతా పరిపాలించేవాడు అనమాట. అతనికి ఎంతమంది భార్యలు ఉంటారంటే 1,000,000 మంది రానున్న దురదృష్టవశాత్తు పిల్లలు పుట్టిండరు అనమాట. పుత్రులు లేనందుకు ఎవరికైనా పునామ నరకం నుంచి తప్పించేది ఎవరా అని చెప్పేసి అనుకుంటారు కదా. అందుకని చింతాపూర్ణుడై ఉంటాడనమాట. ఈ చింతాపూర్ణుడై ఉంటే ఇలా ఉన్నాడని చెప్పేసి ఒకసారి అంగీర ఋషి, ఆయన ప్రపంచమంతా అదే విశ్వమంతా సంచరిస్తూ ఉంటారు కదా ఋషులు. ఒకసారి ఇన్ని భవనానికి వస్తారనమాట. వచ్చి ఈయన చింతని గ్రహించి అడుగుతారనమాట, ఏమి నీ చింతకి కారణం? నాకు పుత్రులు లేరు అని చెప్పి చెప్తారనమాట. చాలా మర్యాద ఋషికి, ఆయన ఒక గౌరవనీయుడైన ఒక ఋషి ఏతించినప్పుడు రాజు అందులో చక్కగా అన్ని విధి నియమాలు పాటించే రాజు కాబట్టి వినయంతో వంగి కూర్చుని గౌరవ మర్యాదలకు ఇచ్చి, ఎందుకంటే ఆసనం నుంచి లేస్తాడు, అతన్ని అర్చిస్తాడు, ఆహార పానీయాలు ఇస్తాడు, ఆతిథ్య తన కర్తవ్యం అంతా నిర్వహిస్తాడు అనమాట. అతడు ఆ ఋషి పాదాల పైన పాదాల దగ్గర నేల మీద కూర్చుంటాడు అనమాట. అప్పుడు అతను సంతోషిస్తాడనమాట. అందరూ బాగున్నారా మీరంతా? మీ మంత్రులు, మీ రాజు, మీ యొక్క ప్రజలు, మీ రాణులు అంతా బాగున్నారా అని అడుగుతాడు అనమాట. అంత తెలిసి కూడా అలా అడుగుతున్నారని చెప్పేసి అప్పుడు తన యొక్క కోరికని చెప్పుకుంటాడనమాట. చిత్రకేతువు ఇలా, నాకు ఎందుకు చింతాపూర్ణుడై ఉన్నాను నేను, నాకంతా తెలుసు కదా కారణము. నాకు ఈ పిల్లలు లేరు కాబట్టి నాకు సుపుత్ర సంతానము లేదు అని చెప్పి నా పితరులని, ఎందుకు నరకానికి వెళ్ళిపోయే వాళ్ళు, నా పితరులను నన్ను కాపాడాలి, ఎందుకు ఒక మంచి పుత్రుని ప్రసాదింపమని అని అడుగుతాను కావాలంటే. ఈ బ్రహ్మ మానస పుత్రుడైన అంగీర ఋషి ఏం చేస్తారంటే ఒక మంచి యజ్ఞం ఆచరించి ఆ యజ్ఞ భాగంగా పరమాన్నము ఇస్తారనమాట. అలా అంతమంది లక్షల మంది భార్యల్లో శ్రేష్ఠురాలు ఉంటుంది, ఆమె పేరు కృతద్యుతి. ఆమెకి ఆ యజ్ఞశేషం ఇస్తాడు. కానీ వెళ్ళేటప్పుడు ఏం చెప్తాడంటే హర్షము శోకము రెండు కలిగించే పుత్రుడు నీకు ఇప్పుడు కలుగుతాడు అని చెప్పి వెళ్తాడు. హర్షము అంటే సంతోషము, శోకము దుఃఖము. ఆయన వాక్కు ఈయనకి అర్థం కాదనమాట. తర్వాత సరే ఆమె ఆయన భార్య తర్వాత కాలక్రమేణా కుమారుణ్ణి ఇస్తుంది అనమాట. ఆ శూరసేన దేశం అంతా కూడా సంతోషిస్తారు. ఇంకా ఆ బాలునికి ఆశీర్వాదాలు, దాన ధర్మాలు, జాతక కర్మలు అన్నీ చేస్తారు అనమాట. చేసి మెల్లిమెల్లిగా ఆ పిల్లవాడిపై అతనికి ఇదని అనురాగం వృద్ధి అయినప్పుడు ఇతర భార్యలకి పిల్లలు లేరు కదా, మెల్లిమెల్లిగా వాళ్ళ పక్కన అనురాగాన్ని నశిస్తుంది అనమాట. ఇది వాళ్ళకి సాధారణంగా జరిగేదే, అసూయకి కారణమవుతుంది. అదే ఈ పిల్లవాడు పుట్టినందుకు కదా మా రాజు మాతో రావడం లేదు, కేవలము ఆ భార్యని ఆ పిల్లవాడినే చూస్తూ ఉన్నారు కదా అని చెప్పేసి అందుకని అందరూ కూడా మనం అంతా కూడా దానికి దాసీలు అయిపోతున్నాం అనే చింతతో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఈర్ష్య ఎక్కువైపోతుంది. దాంతో ఆ పిల్లవాడికి విషాన్ని పెట్టేస్తారు అనమాట.
ఈ విషం పెట్టినారని తెలియక తల్లి ఆ పనులు ఈ పనులు అకృత్యతు చేసుకుంటూ ఉంటుంది కదా. దాసిని పిలిచి చాలాసేపు పడుకున్నాడు, ఇంకా లేపి తీసుకొని రా అంటుంది. ఆ దాసి తీసుకున్నామని చూస్తే ఆ పిల్లోడిలో చలనం ఉండదు. ఆమె గట్టిగా అయ్యో పిల్లవాడు మరణించినాడే అని గట్టిగా అరుస్తుంది అనమాట. వచ్చేసరికి ఈ రాణి పరిగెత్తుకొని పోయి చూసేసరికి ఇంకా పుత్రుడు మరణించేది చూసి ఆమె మూర్చపోతుంది. ఇంకా రాజు జనాలు అందరూ వస్తారు, అందరి పరిస్థితి అదే, మూర్చపోతారు అనమాట. ఏదో తెలియని ఏ కారణం చేతి చనిపోయాడో తెలియదు. ఇంకా అతనికి దాదాపు దుఃఖంతో స్పృహ పడిపోయి స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట. ఈ ఆ మృతపుత్రుని చూడడము, స్పృహ పడిపోవడం, మూర్ఛితనై చాలాసేపు అతని స్పృహ కూడా రాదనమాట. ఆమె కూడా రాణి కూడా అలాగే అయిపోతుంది అనమాట. ఏ ఏ పున్నామనలిక నుంచి తప్పించాలని తన కుమారుణ్ణి ఆశించాడో అందులో అంగీరముని వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడు, హర్షశోకములు రెండు కలిగే కుమారుడు వస్తాడు. ఆ పిల్లవాడు కొద్దిగా పెద్దగా అయ్యే వరకు హర్షాన్ని అంటే సంతోషాన్ని అనుభవించారు ఆ ముద్దు మాటలతో. దాంతో మరణించేసరికి ఇప్పుడు దుఃఖం శోకం వచ్చిందనమాట. అది అతను దుఃఖిస్తూ ఉంటే వీళ్ళు వస్తారనమాట. ఎవరంటే అంగీర ఋషి నారద మునితో వచ్చి కలుస్తారనమాట. వచ్చి ఈ వీళ్ళు ఆధ్యాత్మిక చైతన్యం కోసము కొన్ని మాటలు చెప్తారనమాట. ఎందుకు నువ్వు ఇట్లా బాధపడుతున్నావు, ఈ జీవులు అనేవాళ్ళు ఎప్పటికీ శాశ్వతం కాదు, అవి భగవన్ మాయ ఇదంతా. నువ్వు ఈ మృత్యు అనేది, జన్మ మృత్యు అనేది సహజ సిద్ధమైనటివి. అందరూ కూడా ఈ విశ్వంలో ఉన్న మనమంతా కూడా ఈ తాత్కాలిక పరిస్థితి, ఇదంతా చరాచరాలు. మన జన్మకు పూర్వము లేదు, తర్వాత ఇది ఉండదు, అసలుకి భౌతిక జగత్తే ఉండదు. ఇలాంటప్పుడు ఇంత తాత్కాలికమైన దానికోసం నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు అని వాళ్ళు చెప్తారనమాట. ఈ అట్లాగే ఒక పుత్రుడు అలాగా పుట్టడం అనేది కిట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ జీవుడు మాత్రం నిత్యుడు. ఈ రకంగా చాలా ఉపదేశము చేస్తారనమాట. చేస్తే ఆ రాజు అప్పుడు ముఖాన్ని తుడుచుకొని చెప్తారు, మీరు ముక్త పురుషుల వేషంలో వచ్చారు, మీరు కనుక్కోలేరనమాట వాళ్ళని, మీరు జ్ఞాన సంపన్నులు మహనీయులు ఎవరు మీరు అంటే అంగీర మహనీయుని చెప్తాడు. నేనే కదా వచ్చి నీకు యజ్ఞం చేయించి నీకు ఇచ్చాను, నేను అందుకనే ఈ కుమారుడు జన్మించాను నీకు. అందుకు ఈయన నా అర్ధముని, మేమిద్దరం వచ్చినప్పుడు సాక్షాత్ బ్రహ్మస్థులమే మేమంతా. నువ్వు దేవదేవుడికి మహాభక్తుడు, చిత్రకేతువు భక్తుడు కాబట్టి నీకు ఉపదేశం చేయడానికి ఇచ్చామని వాళ్ళయ్యో నారదుడైతే ఆ శక్తితో ఆ మృతజీవుడైన కుమారుణ్ణి పిలిపిస్తారనమాట. చాలా హితబోధ చేస్తారు. చేసిన తర్వాత దాని నుంచి ఒక మంచి ఆ మృతజీవుడు ఏం ఉపదేశించాడు అనేది చూడాలన్నమాట. అతను ఒకటే మాట అడుగుతాడు, మీ తల్లిదండ్రులను ఆయన పిలిపిస్తాడు. ఆ బంధువులు ఎదురు యోగ బలం ఏదైతే చనిపోయాడో ఆ పిల్లవాడిని మృతపుత్రుని రప్పిస్తాడు అనమాట. రప్పిస్తే అప్పుడు నీకు జీవుడా నీకు శుభము కాక నీ తల్లిదండ్రులను ఒకసారి చూడు, నీవు మరణించినందుకు నీ బంధుమిత్రులతో దుఃఖిస్తున్నారు, నీ అకాల మరణం వలన నీ జీవితం ఇంకా ఉంది కాబట్టి నీ దేహంలో నువ్వు ప్రవేశించి మిగిలిన జీవితం అనుభవించు, ఈ రాజ్య సింహాసనము భోగాల్ని స్వీకరించు అని చెప్పి అడుగుతాడనమాట నారదుడు. అంటే ఏదైతే చిత్రకేతువుకి ఆ భ్రాంతిలో ఉన్నాడో దేహాత్మత భావననే చూస్తున్నాడు. మరణించింది ఎవరు, ఇక్కడ దేహం వెళ్ళిపోయింది కుమారుడి, జీవుడు నిత్యులు, మనమంతా భగవంతుడి నిత్యాంశనం, ఎప్పటికీ నిత్యుడే. ఆ బ్రహ్మ ఆ మాయ అతనికి పోలేదు, అది పోగొట్టేదానికే ఇతన్ని పిలిపించుకున్నారనమాట. ఈ యోగ బలం చే మృత శరీరం కొంచెం సేపు ప్రవేశించిన ఆ జీవాత్మ ఏం చెప్తుందంటే, కర్మఫలానుసారం నుంచి నేను ఒక దేహం నుంచి ఇంకో దేహానికి మారుతూ ఎన్నో ఉన్నాయి కదా, 84 లక్షల జీవజాతుల్లో ఎక్కడెక్కడో వృక్షం కావచ్చు, నరులు కావచ్చు, ఇలా మారుతున్నాను. వీళ్ళు ఏ జన్మలో నాకు తల్లిదండ్రులు, నిజంగా ఎవ్వరూ నాకు తల్లిదండ్రులు కాదు, కనుక ఈ ఇరువురిని నేను తల్లిదండ్రులను ఎలాగ అనుకుంటాను నేను అని చెప్పేసి ఈ భౌతిక జగత్తున ఈ బంధువులు మిత్రులు వీళ్ళంతా కూడా తాత్కాలికం, వీళ్ళంతా మధ్యస్థులు మధ్యవర్తులు, పట్టించుకొని ఎన్నో సంబంధాల్లో పనిచేస్తూ ఉంటారు. ఎవ్వరూ శాశ్వతమైన సంబంధం అనేది లేదు. ఈ రకంగా చెప్తారనమాట. చెప్తూ కొంతమంది జీవులు మానవులుగా జీవిస్తారు, కొంతమంది పశువులుగా,
అందరూ జీవులు అయినప్పుడు కూడా వారి మధ్య సంబంధం అనేది తాత్కాలికం అన్నమాట. ఈ సంబంధ బాంధవ్యాలు అనేటివి లేవు. కానీ ఆద్యంతాలు లేని కారణాన జీవుడు నిత్యుడు, అనశ్వరుడు, జన్మించడు, మరణించడు. అందుకని కేవలం దేహభావంలో మీరు నన్ను మారుడు అనుకుంటున్నారు అని చెప్పేసి అతను చెప్పడంతో వీళ్ళకి అది ఆ మాయ ఏదైతే ఉందో వీళ్ళు ఆ తల్లిదండ్రులుగా నేనెందుకు వచ్చి మళ్ళీ ఈ శరీరం తీసుకొని భోగిస్తాను ఈ భౌతిక దేహంలో అని చెప్పేసి ఈ రకంగా అది ఎవ్వరూ శోకింపకూడదు. ఎందుకంటే కార్యకారణాలను సృష్టించింది ఎవరు? భగవంతుడు. ఆ కర్మ ఫలాలను కలిగే ఏవి సుఖ దుఃఖాలని మనం అనుభవించాల్సిందే, అది భగవంతుడి సంబంధం లేదు. ఈ భౌతిక దేహము ఆయనకు ఉండదు, అందుకని ఆయన ఎప్పటికీ తటస్థుల్లా ఉంటాడు. కాబట్టి మన అంశాలు మాత్రం ఆ గుణాల్లో చాలా అంశాలమైన మనము ఆయన గుణాల్లో అత్యంత సూక్ష్మం కలిగి ఉంటాం. కాబట్టి ఎవరు కూడా శోకించకూడదు అని చెప్తారు. ఈ పద్ధతి ఈ జీవాత్మలో వచ్చి ఆ జీవుడు ఇలా మాట్లాడుతుంటే వీళ్ళందరికీ దాదాపు అసలుకి ఆశ్చర్యంతో తలమునకలు అయిపోతారు అన్నమాట రాజు ఇతర బంధువులు. ఎందుకంటే అప్పుడు ఆ సంబంధం అనేది తాత్కాలికమని తెలిసిపోయాక ప్రేమ పాశాన్ని తెంచేసుకుని శోకాన్ని విడిచిపెడతారు. అప్పుడు వాళ్ళని దేహాన్ని అప్పటి వరకు శ్రాద్ధకర్మలు చేసిండారు, దహనం చేసిండారు. అప్పుడు దహనం చేసి శ్రాద్ధకర్మలు చేసిన తర్వాత ఈ శోకము, మోహము, భయాన్ని వదిలేసి ఆ అనురాగాన్ని వదిలిపెట్టడం అనేది చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు చెప్పినంత సులభం కాదు ఎవరికి ఆ వైరాగ్యం అనేది. అది అప్పుడు ఎవరైతే విషం పెట్టారో ఆ సపత్నులు, ఎవరైతే కృతజ్ఞత రాజు ఇతర రానులు, వాళ్ళు కూడా చాలా సిగ్గుపడతారు అన్నమాట. ఎంత తప్పు చేశామని వాళ్ళు కూడా అదేని అంగీర ఋషి అతని వాక్కులు విన్నాక వాళ్ళకు కూడా మాయ తొలగిపోతుంది అన్నమాట. అందుకని వాళ్ళంతా కూడా యమునా నదికి వెళ్ళి స్నానం చేసి ప్రాయశ్చిత్తం చేసుకుంటారు అన్నమాట. ఈ నారదంగిరిలో ఉపదేశం చేత జ్ఞానవంతుడైతాడు చిత్రకేతుడు. అయ్యి ఆధ్యాత్మిక జ్ఞాన పూర్ణుడైపోయి ఎలాగైతే ఒక బుద్ధ పూసుకున్న ఒక గజం ఉంటుంది కదా, వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ గా వస్తుందో ఇట్లా సంసారాంధ కూపం, కూపం అంటే తెలుసు కదా, దాంట్లో కూపంలో పడిన గజం ఎలా తిరిగి వచ్చిందో ఆ కూపం నుంచి బయటపడతాడు. అతను తిరిగి నదిలో స్నానం చేసి పితరులకి దేవతలకి అంతా కూడా జలతర్పణాలు ఇచ్చి బ్రహ్మతాయి నారదుడికి అంగీరుడికి వందనాలు చేస్తారు అన్నమాట. అప్పుడు నారద మహర్షి ఒక మంత్రాన్ని ఇస్తాడు ఆయనకి. ఏమంటే ఓం నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ నమ సంకర్షణాయ చ నమో విజ్ఞాన మాత్రాయ పరమానందమూర్తయే ఆత్మారామాయ శాంతాయ నివృత్య ద్వైత దృష్టయే. ఈ మంత్రాన్ని ఒసిగి ఇది ఓ దేవా, దీని అర్థం ఏమంటే ప్రణవంతో సంబోధింపబడు భగవంతా, నీకు ఇవే నా వందనాలు. ఓ వాసుదేవ, నిన్ను నేను ధ్యానింతును. ఓ ప్రద్యుమ్న, ఓ అనిరుద్ధ, సంకర్షణ, నా వందనాల్ని గైకొను. ఓ ఆధ్యాత్మిక శక్తి పూర్ణుడా, పరమానంద స్వరూప ఆత్మారాముడు, పరమాంతుడు అయినా నీకు వందనాలు. నీకు ఓ అద్వయమగు చరమ సత్యమా, బ్రహ్మము పరమాత్ముడు భగవానుడు అనేది తత్వాల్లో మూడు తత్వాల అనుభూతమయ్యేది నీవు జ్ఞాననిధి, అట్టి నీకు వందనములు. ఈ మంత్రాన్ని ఇచ్చి ఉపదేశించుకో ఆయన చెప్తాడనమాట. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల భగవద్ దర్శనం కావచ్చు అని చెప్పేసి చెప్తాడనమాట. ఎవరు? నారద మహాముని ఇస్తాడు. మనకు తెలుసు కదా నారద మహాముని. అతనికి ముందు కూడా అతనికి పూర్వజన్మలో దాసీపుత్రుడైనప్పుడు కూడా మంత్రోపదేశము ఋషులతో ఇవ్వబడుతుంది అనమాట. అలాగా అంత భక్తుడు నారదుడు కూడా అలా భక్తుడైండేది కేవలము సాధు సంఘ భక్తుల సాంగత్యంతో. ఇప్పుడు చిత్రకేతువు కూడా భక్తుల సాంగత్యంతో చక్కటి భక్తుడిగా మారే అవకాశం అన్నమాట ఇదంతా. ఈ రకంగా సంపూర్ణ శరణాగతుడైన చిత్రకేతువు నారదముని అతడికి గురువు దీక్షోపదేశం ఇచ్చేసినట్లే ఈ స్తోత్రాన్ని పూర్తిగా ఉపదేశిస్తాడన్నమాట. ఇంకా ఉంది. ఓం నమో భగవతే మహాపురుషాయ భవయ మహా విభూతపతయే సకల సాత్వత పరివృత నికర కర కమల కుడ్మలోపలాలిత చరణారవింద యుగల పరమ పరమేష్ఠి నమస్తే. ఆధ్యాత్మిక లోకంలో నెలకొని ఉన్న ఓ దేవదేవ,
నీ చరణాల విందములు పరమ భక్తాగ్రేసరుల కరకములచే నిరంతరము సేవించబడుచుండును. నీవు షడ్గుణైశ్వర్య పూర్ణుడవు భగవంతుడవు, పురుష సూక్తమునందు పేర్కొనబడిన పరమ పురుషుడవు, నీవే మహానుభావుడవు, మహాయోగపతివి, అట్టి నీకు వందనం. ఈ రకంగా ఉపదేశించాక ఇతని శరణాగతుడయి ఇంకా నారదుడు మళ్ళీ అంగిరమునితో పాటు తన బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ చిత్రకేతువు ఏం చేస్తాడు, కేవలం వాటర్ మాత్రం, నీళ్లు జలపానం మాత్రం తీసుకుని 1 వారం రోజుల పాటు నిష్టగా భక్తి శ్రద్ధలతో, శ్రద్ధ ఉంటేనే మా భక్తి అలవడుతుంది, అందుకని భక్తి శ్రద్ధలతో వారం రోజులు ఏకదాటిగా జపిస్తారు అనమాట. చిత్రకేతు గురువైన నారదుడు ఇచ్చినది కేవలం వారం రోజులకే. ఆ మంత్రానికి జపిస్తేనే ఈయన విద్యాధర లోకాధిపత్యాన్ని తన ఆధ్యాత్మిక పురోగతికి అవాంతర ఫలంగా పొందాను. ఒక లోకాధిపత్యం వచ్చిందనమాట, విద్యాధర లోకాధిపత్యం వచ్చిందనమాట. ఎందుకంటే భౌతికైశ్వర్యాలు భగవంతుడు భౌతికంగా ఇవ్వరు అంటారు. భగవంతుని భక్తిలో ఉన్నప్పుడు కొన్ని భౌతిక ఐశ్వర్యాలు అది యాదృచ్ఛికంగా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. మతర దీక్షానంతరం భక్తుడు గురూపదేశాన్ని ఖచ్చితంగా పాటిస్తే ఆ విద్యాధరాధిపత్యము, మహోన్నత పదవులు వంటి భౌతిక ఐశ్వర్యాలు, అవాంతర ఫలాలు సహజంగానే వచ్చేస్తాయి అన్నమాట. అట్లా విజయాన్ని సాధించాలంటే భక్తుడు యోగాన్ని, కామకర్మలు, ఆ జ్ఞానాన్ని అవన్నీ అభ్యసించాల్సిన అవసరం లేదు. సమస్త శక్తిని భక్తుడికి లభించాలి అంటే భక్తి యోగం ఒకటే చాలన్నమాట. కానీ ఎటువంటి యత్నం లేకుండా సులభంగా లభించినా కూడా భక్తుడు దాంతో గర్వితుడు కాడు. అందుకని నారద మహాముని యొక్క ఉపదేశానుసారము ఖచ్చితంగా నిర్వహించినందుకు చిత్రకేతుకి భక్తికి ఈ ఫలము లభించింది విద్యాధరకు. ఈ కొన్ని రోజుల తర్వాత చిత్రకేతు మనస్సు ఈ ఆధ్యాత్మిక పురోగతిలో ఏమీ అహంకరించలేదు. తర్వాత దేదీప్యమైన అనంత దేవుని సంకర్షణి పాదపద్ముల ఆశ్రయము పొందగలుగుతాడనమాట. పొందగలగడం వల్ల ఏమైతుంది, ఆ శేషుని దర్శనం కలిగితే ఎలా ఉంటాడు శేషుడు, బృణాల గౌరం శితివాసనం స్ఫురత్ కిరీట కేయూర కటిత్ర కంకణం ప్రసన్న వక్త్రారుణలోచనం వృతం తదర్శ సిద్ధేశ్వర మండలై ప్రభుం. తెల్ల కలువ వలె ధవల వర్ణంతో ఉంటాడంట చిత్రకేతు ఆ భగవానుడు. అతడు వస్త్రాలు ఎలా ఉంటాయి, నీలి వర్ణ వస్త్రాన్ని దాల్చి ఉండి ఉంటాడనమాట. అలాగే దేదీప్యమానంగా మెరిచినట్టు కిరీటము, కేయూరాలు, మేకలముతో శోభిల్లుతో ఉంటాడు. ప్రసన్న వదనుడు, అరుణ నేత్రుడైన అతడు సనత్ కుమారాది మహోన్నతుల భక్తులచే చుట్టూ పరివృత్తుడై ఉంటాడు అని చెప్పి మనకి ఇక్కడ చెప్పబడుతోంది అనమాట. చిత్రకేతుకి సాధారణంగా భక్తుడికి భగవంతుని దర్శనం అయితేనే ఏమైతుంది, వెంటనే భౌతిక కల్మషం నుంచి వెంటనే మనం ధ్రువ మహారాజును చూసాం, శంఖం తాకిస్తేనే అతనికి ఉన్న పటాపంచలైపోయినాయి కోరికలన్నీ కూడా. ప్రహ్లాదునికి తల అలా స్పర్శిస్తేనే నరసింహ భగవానుడు ఎంత జ్ఞానోదయం. ఈయనకి భగవాన్ చూస్తేనే అన్ని భౌతిక కల్మషం నుంచి విడిపడ్డాడు. తన మూలం ఏంటి, భక్తి భావన. ముందు ఎలా ఉన్నాడు, చిత్రకేతు రాజు పాలించాడు, కుమారుడు వచ్చాడు, భౌతికంగా మాయతో చిక్కుపడ్డాడు, దుఃఖించాడు. అతను భక్తుడు, అందుకే వృత్రాసురునిగా ఉన్నప్పుడే అతనికి భక్తి, అతని మాటలకి చలించిపోతారు. ఇంత భక్తి అదే కదా పరీక్ష మహారాజు అడిగింది. ఎలా వచ్చిందంటే పూర్వజన్మంలో చిత్రకేతు అనే రాజు అని చెప్తున్నారు విద్యాధర్. ఆ భక్తి భావంలో స్థితుడైతాడు భగవంత్ దర్శనంతో. ఆ మౌని గంభీరుడైన అతనికి ఈ భగవత్ ప్రేమ వల్ల ఏమవుతుంది, ఆనందాశ్రయం వచ్చేస్తాయి, రోమాంచప్తం అవుతుంది కదా. ఆ తర్వాత ప్రేమతో భక్తితో ఆదిశేషుని అనుచయ అయిన భక్తి భగవానునికి స్తుతిస్తాడనమాట. ఆయన పాద పద్మాల్ని పదే పదే తన కళ్ళ నీళ్ళతో, అంటే ప్రేమాశ్రువులు, ప్రేమ విహ్వలత మనం చూస్తాం. వదనం గద్గద హృదయాగిర, ఎప్పుడు నిండుతాయి నా కళ్ళు అంటాడు ఎవరు, మన చైతన్య మహాప్రభు అనమాట. అది ఆ స్టేజ్లో చక్కగా భగవంతునికి పాదాలకి కన్నీళ్లతో ఆయన కడగడం జరుగుతుంది అన్నమాట.
కొంతసేపు అసలు ఒక్క మాట కూడా నోట మాట రాదు. రాకపోయేసరికి తర్వాత భగవాన్ని స్తుతిస్తాడనమాట. ఆ స్థుతిలో చాలా స్థుతులు ఉంటాయి చక్కగా. స్తుతించిన తర్వాత ఆయన మనకి ఏం చెప్తాడంటే, సంకర్షణ భగవానుడు అతనికి బోధ చేస్తాడనమాట ఎలా అని. ఏమి గర్వితుడు కాడు, అతని అదృష్టం అది. నారదుడు వంటి భక్తులు ఇప్పటికి ఎంతమందిని చూసాం. చిత్రకేతువు, అంతకుముందు ధ్రువుడు, అంతకుముందు ప్రహ్లాదుడు, ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి భాగవతుని సాంగత్యంలో భక్తులుగా మారిన వైనాలు మనం చూస్తూనే ఉన్నామన్నమాట. ఈ రకంగా ఈయన స్తుతించిన తర్వాత సహస్రశీర్షుడైన ఈ నీకు ఈ బ్రహ్మేంద్రాది సకల లోక పాలకులు వీళ్ళంతా కూడా మనకి నీకు ఈ విశ్వాలన్నిటినీ కూడా ఎలా ఇంత ఆవగింజల్లాగా నీ శిరస్సు మీద కాల్చి ఉన్నావు. అనంతుడు. ఆ సంకర్షణ అంటే అనంతుడు. అనంతుడికి ఎన్ని ఉన్నాయి? అనంతమైన శిరస్సులు ఉంటాయి. ఇవి లెక్కలేము. అలాగా ఇవి ఎందుకున్నాయి ఆ శిరస్సులన్నీ? విశ్వాలు ఎన్ని ఉన్నాయి? ఆవాలు ఇలా పడేస్తే ఎన్ని ఉంటాయో వాటి లెక్కలేదు. అందుకని ఆయనకి వందనాలు అని చెప్పేసి ఇలాగా కాదు. అనంత దేవుడు చాలా సంతోషుడు అవుతాడనమాట. ఈ రాజా, నీకింత జ్ఞానం ఎలా వచ్చిందని భగవాన్ అయిన అనంత దేవుడు ఏం చెప్తాడంటే, ఈ నారద ఋషి, అంగీర ఋషి నన్ను గూర్చిన పలిగిన ఉపదేశాలని నీవు అంగీకరించినందుకు నీకు దివ్య జ్ఞానము విదితమైంది, నీకు హృదయంలోంచి వచ్చింది. నీవు ఇప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానంలో, ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానంలో పరిపూర్ణుడైతే భగవంతుని ముఖాముఖి గాంచగలుగుతాడు. 5 ఏళ్ల బాలుడు దాసీపుత్రుడుగా ఉన్నప్పుడే నారద మహాముని కూడా అలాగా ఒక్కసారి తన హృదయంలో భగవంతుని కాంచగలుగుతాడు. మళ్ళీ జన్మలో నారద జన్మ వస్తుంది ఆయనకి. ఆ రకంగా భగవంతుడు దర్శనం ఇచ్చి చెప్పడం జరుగుతుంది అనమాట నీకు. ఎందుకంటే తను ఎవరు, తన గురించి ఏమి, మనిషి ఎలా ఉంటాడు, ఈ సుషుప్తి, స్వప్నము, మెలకువ, ఇవన్నీ కూడా ఈ శక్తులంతా కూడా భగవత్ శక్తులే. కనుక ఈ పరిస్థితుల్లో ప్రభావితుడు కానివాడు, వానికి మూల సృష్టికర్త అయిన భగవాన్ని మనము ఎప్పటికీ స్మరిస్తూ ఉండాలి జీవులంతా అని చెప్పేసి భగవంతుడి ఉపదేశాలు ఉంటాయన్నమాట. నేను ఎవరిని? సర్వవ్యాపకుడు పరమాత్ముడు, పరబ్రహ్మం నేనే. అలాగా స్వప్నావస్థ ఎందున్న జీవునికి కర్మలకు నేనే కారణం. ఇప్పుడు మనం ఉన్నాము, ఇదంతా మిథ్య, ఒక కళ. ఇప్పుడు పడుకున్నాక ఒక కళ వస్తుంది అనుకునే, కళలు వస్తూ ఉంటాయి. లేచిన తర్వాత చూస్తే మన యథాస్థితి తెలుస్తుంది. మనం కూడా అంతే, భౌతిక జగత్ అనే కళలో ఉన్నాం. ఈ స్వప్నావస్థ ఇది. మన మెలకు వచ్చిందంటే మన నిజస్థితి భగవంతుడి దగ్గరికి వెళ్ళడం అన్నమాట. అందుకని ఈ స్వప్నావస్థలో ఉన్న ఈ జీవుని కర్మలకంతా కూడా నేనే కారణము అని చెప్తాడన్నమాట భగవంతుడు. ఎందుకంటే నిద్రలో ఉండే కళలు మనకు మెలకు వస్తేనే గుర్తుండవు, అసలుకి ఏం జరిగింది అనేది చాలా తక్కువ. ఆ స్వప్న కార్యాలు ఎలా గుర్తుంటాయి? అలాగే ఒక వ్యక్తి అనుభవం ఇంకో వ్యక్తికి తెలియదు కదా. అందుకని ఈ కర్మలకి, ఆయా స్థితులకి ఎవరైతే ఈ జీవుడు అనేటు కర్మలకు భిన్నుడు, జ్ఞాత ఎవరైతే తెలుసుకుంటారో బ్రహ్మం, ఇలాగా భగవానుడు బోధ చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు రాజా, నీవెప్పుడే ఈ భౌతిక భోగం నందు అనాసక్తులు తెలిసిపోయింది కదా. ఎందుకంటే ఉంది ముందు అతనికి తన కుమారుడి మీద మమకారంతో కొంచెం మాయ ఉంది, కానీ ఇప్పుడు దృఢ విశ్వాసం ఉంది. ఈ జ్ఞాన విజ్ఞాన సంపన్నుడు అయినావు కాబట్టి నేను చెప్పిందంతా నువ్వు ఆ సారాంశాన్ని గ్రహిస్తే నన్ను పొందగలవు అని చెప్పి చిత్రకేతుకు ఉపదేశం ఇచ్చి భగవంతుడు అతడు అంతర్ధానము అవుతాడు. ఇక్కడ తదుపరి ఇతను ఏం చేస్తాడంటే, ఆ అనంతుడు ఎక్కడైతే అదృశ్యమయ్యాడు ఆ దిక్కుకు నమస్కారం చేసేసి విద్యాధరపతి అయినప్పుడు ఎక్కడైనా ముందు రాజు కదా, అతనికి ఒక మాట తన భక్తితోనే అది లభించింది, అయాచితంగా వచ్చేసింది. దాంట్లో ఇవి ఉంటాయి, అదే ఎక్కడైనా తిరిగే అవకాశం ఉంది అతనికి. విద్యాధరులు, గంధర్వులు ఎక్కడైనా వాళ్ళు తిరగలరు కదా. అట్లా లక్షల కొద్ది సంవత్సరాలు జీవించాడంట ఆయన. ఋషిముని గణము, సిద్ధచారణ గణము ఆయన్ని పొగుడుతుండగా యోగి, మహాయోగి. ఎందుకంటే ఆయన దేహము క్షీణించలేదంట, ఇంద్రియాలు
ఏవి కూడా లేదన్నమాట, ఏవి నశించలేదు ఆయనకి. అలాగే అన్ని సిద్ధులకి నిలయమైన సుమేరు పర్వత లోయలలో ఆయన ఉంటాడన్నమాట. విద్యాధర లోక స్త్రీలను కూడి హరికీర్తనము చేయొచ్చు. ఆయన ఆ లోయల్లో విహరిస్తా ఉంటాడనమాట. ఇక్కడ హరినామ సంకీర్తన్ని ఆయన మర్చిపోలేదన్నమాట. హరిమీశ్వరం మంచి శ్లోకం ఉంది. సలక్షం వర్ణ లక్షణాం అవ్యాహత బలేంద్రియ స్తూయమానో మహాయోగి మునిభిః సిద్ధచారణైః కులాచలేంద్రధూనీషు నానా సంకల్ప సిద్ధిషు రేమే విద్యాధర శ్రీభిర్గాపయన్ హరిమీశ్వరం. హరిం శ్రీహరిని ఈశ్వరం నియామకుణ్ణి ఆయన అంత విద్యాధరపతి అయిన భగవన్నామాన్ని యశోగానాల్ని మర్చిపోలేదన్నమాట. అది ఆయన్ని సదా భక్తిలోనే ఉన్నాడు వాటితో ఉండకుండా. ఈ ఆయనకు విమానం ఉంది, విష్ణు భగవానుడు వసగిన అదే తనకి విద్యాధరపతిగా ఉన్నప్పుడు విమానం ఉంది కదా. ఈ సిద్ధచారణలు విమానం నందు అలా తిరుగుతూ ఉంటే మనకు ఒకసారి కైలాసంలో శివుణ్ణి చూడడం జరుగుతుంది అనమాట. సిద్ధచారంతో ఆయన కూడా ఉంటారు, చుట్టూ ఉంటారు అందరూ ఋషులు గణాలు అంతా పరివృత్తమై ఉంటారు చుట్టూ. ఉన్నప్పుడు ఆయన తన అంకంలో ఒడిలో పార్వతీదేవిని కూర్చోబెట్టుకుంటాడు. ఆలింగనం ఇలా చేయి వేసుకుని కూర్చోబెట్టుకుంటాడు. చిత్రగీతము బిగ్గరగా నవ్వుతాడు అనమాట. పార్వతికి వినపడినట్లుగా ఏం చెప్తాడంటే, చిత్రకేతు ఏమని, ఈ లోక గురువైన శివుడు, శివుడు జగత్తుకి భౌతిక జగత్తు గురువు ఈయన కదా, అధిపతి. అందరి శరీరధారుల్లో పరమశ్రేష్ఠుడైన ధర్మ ప్రబోధకుడు అయినా ఇతడు మునిజనుల ఆసీనులైన ఈ సభలో తన భార్యనైన పార్వతీదేవిని ఆలింగనం చేసుకుని ఉంటే ఎంత ఆశ్చర్యము కామెంట్ చేసేసాడు. చేస్తే ఇంకా ఈ జటాధరి అయిన శివుడు గొప్ప తత్వనిష్టలు కలిగిన వాడు, బ్రహ్మవాదుల సభకు అతడు అధిపతి అయినను ఈ సాధు పురుషుల సన్నిధిలో అతడు భార్యను అంకంపై కూర్చుండబెట్టుకుని సిగ్గులేని సామాన్య మానవం చందనమున ఆమెని ఆలింగనం చేసుకున్నాడు. సామాన్య మానవులు ఎలా వర్తిస్తారో అలా వర్తించాడు. ఇంకా ఏమంటాడంటే, ఈ సామాన్య బద్ధజీవులు కూడా తమ భార్యలను ఏకాంతంలో ఆలింగనం చేసుకొని ఉంటారు. కానీ అంటే ఈ మహాదేవుడు గొప్ప తపస్వి అయ్యిండు కూడా ఈ సాధు పురుషులందరూ ఉన్న ఈ సభలో ఈ బాహాటంగా భార్యను ఆలింగనం చేసుకుంటే ఎంత ఆశ్చర్యకరము. ఈ విధంగా అతను విమర్శించడం జరుగుతుందన్నమాట. ఇంత శక్తిమంతుడైన వాడు, అగాధమైన జ్ఞానం కలవాడు అయిన శివుడు ఈ చిత్రకేతు మాటలు విన్నాక మందహాసం చేసి మౌనం వహిస్తాడు. అది శివుడికి విగ్రహం ఎక్కువ, ఆయన ఏమనుకోడు, చిరునవ్వు నవ్వు ఊరుకుంటాడు అనమాట. కానీ ఆయన భార్య అయిన పార్వతీదేవి సభాసదులు కూడా ఏమన్నారు, ఆమెకు కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఈ విధంగా శివ పార్వతుల ప్రభావం తెలియక వారిని తీవ్రంగా విమర్శించడం జరుగుతుంది అనమాట. హరే కృష్ణ. అతను నేను శివుడి కంటే శ్రేష్ఠుని అన్నట్టుగా పలికితే, ఎందుకంటే ఇతను ఆధ్యాత్మిక జ్ఞానంతో మంచి వైరాగ్యంలో ఉన్నాడు. ఎంత ఒక విద్యాధర లోకం వచ్చినా కానీ దాంతో గర్వితుడు కాలేదు, హరినామ సంకీర్తన మర్చిపోలేదు. మా వంటి సిగ్గుమాల వారిని దండించే పదవి నీకు వచ్చిందా ఈ నడమంత్రపు సిరిగానికి? ఇట్లా అంటుంది పార్వతీదేవి. ఆహా, మేము సిగ్గుమాలిన వారమే, మమ్మల్ని దండించే పదవి ఈ నడమంత్రపు సిరిగానికి ఇప్పుడు లభించిందా? దండదండైన పాలకునిగా ఇతడు నియమితుడైనాడా? ఇప్పుడు ఇతడొక్కడే సమస్తమునకు ప్రభువ? కమల సంభవుడకు బ్రహ్మకు ధర్మం తెలియదా? భృగునారదాది మునులు సనత్ కుమారాది కుమారగణము దాన్ని ఎరగరా? మనువు కపిలుడు కూడా ధర్మాన్ని మర్చినారా? వారు శివుని అనుచిత వర్తనము నిషేధింపనందున అది అట్లేనేమో అని నేను భావింతును. ఈ చిత్రకేతు క్షత్రియాదముడు ఏలయన బ్రహ్మాది దేవతలు ఎవ్వాని పాదపద్మమును సదా ధ్యానింతును ఆ శివునే అవమానించి ఇతడు సిగ్గుమాలిన వాడై వారిని ప్రక్కకు పెట్టినాడు. శివుడు ధర్మస్వరూపుడు, సకల జగత్తునకే గురువు కనుక ఇతనిని తప్పక శిక్షింపవలసిందే. ఎట్లయితే నేనే సర్వోత్తముడని తలచుచు తాను సాధించి దాన్ని చూచుకొని ఇతడు గర్వితుడైనాడు, సిగ్గుమాలిన వాడై. అక్కడ అతను కొద్దిగా మర్చిపోయాడు, వాళ్ళిద్దరు భౌతిక జగత్తుకు తల్లిదండ్రులని. అందుకని ఇతను నేనే ముఖ్యన తలిచినందుకు
సాధు జన సేవ్యముగు విష్ణుపాద పద్మాశ్రయమునకు అనర్హుడు. చూడండి, పార్వతి మా చెప్పేస్తుంది. ఎప్పుడైతే తన పరిధి హద్దులు దాటాడు, అయిపోయింది, విష్ణు పాద పద్మాశ్రయానికి అనర్హుడు అయిపోయాడు. కాబట్టి ఓ దుర్మతి పుత్ర, మళ్ళీ పుత్ర అనిందన్న, నీవు నీచము పాపయుతముగా అసుర కులమున పుట్టి ఇకపై మహాత్ములేడ మరలా ఇట్టి అపరాధమును చేయకూడదుగాక అని చెప్పేసి ఇస్తాడు. ఈయన ఏమి కూడా అనుకోడు పాపం. ఎవరు? పార్వతీదేవిచే శప్పింపబడిన వెంటనే విమానం నుంచి దిగొచ్చి వంగి ఆమెకి నమస్కారం చేసి ప్రసన్నరాలు చేస్తాడు. అమ్మ జనని, చేతులు జోడ్చి నీవు ఇచ్చిన శాపాన్ని తీసుకుంటాను. సుఖ దుఃఖాలు అనేటివి గత కర్మ ఫలాలు. దేవతలచే సుఖపడే శాపాన్ని నేను పట్టించుకోను. ఎందుకంటే అజ్ఞానంచే మోహగ్రస్తుడై ఉండే గత కర్మ ఫలంగా లభించే సుఖ దుఃఖాలని సర్వత్రా సర్వదా అనుభవించుచు భవాటవి యందు పరిభ్రమిస్తూ ఉంటారు. ఈ సంఘటనకి నీవు నేను కానీ కారణాలు కాదు. ఏదో ఒక కారణం అనుకుంటాం ఇతరులు, మనమంతా కూడా అది కాదు. అందుకని ఏది అనుగ్రహము, స్వర్గము, నరకము ఇవన్నీ కూడా నిర్ణయింపబడి ఉంటాయి అని చెప్పేసి చెప్తాడు. నీవు అనవసరంగా క్రోధం చెందినవు తల్లి, కాబట్టి నేను శాప విముక్తికి కూడా నేను అర్థించను. నేను పలికింది తప్పు కాకపోయినప్పటికీ నీవు అసంగతమని తలిచిన దానికి క్షమింతువు కాక. నేను పలికిన దాంట్లో తప్పు లేదు, కానీ నీవు భావించావు కాబట్టి దానికి నన్ను క్షమించు అని చెప్పేసి అంటాడు అనమాట. అయిన తర్వాత ఈ రకంగా శివపార్వతులను సంతృప్తి పరిచి విమానం ఎక్కి వెళ్ళిపోతాడు అనమాట. వాళ్ళకి అసలుకి దంపతులకు ఆశ్చర్యం వేస్తుంది. ఇంత శాపాన్ని పొందినా కూడా అతడు ఏమి కూడా చెల్లించలేదన్నమాట, భయపడలేదు. వాళ్ళు మందహాసం చేసుకుంటారు అనమాట. అప్పుడు శివుడు ఏమంటాడంటే, నారదుడు, దైత్యులు, సిద్ధగణము, పార్షదులు ఉండగా పార్వతీ దేవత ఏమంటాడంటే, పార్వతి వైష్ణవుల గొప్పదనాన్ని కాంచిన. వైష్ణవులు దేనికి భయపడరు, శుద్ధ వైష్ణవుడు కదా చిత్రకేతువు. శ్రీహరి దాసాను దాసులైనందున వారు మహిమాన్వితులై ఇందులో వారి ఎట్టి భౌతిక సౌఖ్యం నందు అసలుకి అభిరుచిని కలిగి ఉండరు. ఈ నారాయణ పరాయణులైన ఈ భక్తులు ఎటువంటి జీవన పరిస్థితికి భయపడరు. ఆ దేవదేవుని సేవ ఎందు రుచి కలిగి ఉంటారు కాబట్టి స్వర్గము, మోక్షము, నరకము అన్ని కూడా వారికి సమానమే అని చెప్పేసి చెప్తాడు అనమాట భగవంతుడి గురించి. అనే అందుకే కదా తను రాక్షస జన్మెత్తినా తన గత జన్మ మర్చిపోలేదన్నమాట. అది నెలకొన్న. అలాగే వాసుదేవుని భక్తి ఎందు నెలకొన్న వారు పరిపూర్ణ జ్ఞానవంతులు. ఈ భౌతిక జగత్తులో వైరాగ్యం ఉంటుంది. ఈ నామమాత్ర సుఖాలు ఎట్లా వాళ్ళకి తన భక్తుడు నామమాత్ర సుఖాలు లేవు అని చెప్పేసి చెప్తారన్నమాట. ఎవరు కూడా శివుడు కానీ చెప్తాడు, శివుడే నేను బ్రహ్మ, అశ్విని కుమార్, నారదాది బ్రహ్మస్థితులు, ఇతర దేవతలు, ఆ దేవదేవుని లీలల్ని మనము కనుక్కోలేము అని భగవంతుని గురించి చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇతను ఈ చిత్రకేతువు అచ్యుతునికి, భగవంతుడికి ప్రియతమ భక్తుడు. సకల జీవుల ఎడ సమభావం కలిగిన ఇతడు రాగద్వేషాతీతుడు. అదేవిధంగా నేను కూడా నారాయణునికి పరమ ప్రియుడను. కాబట్టి వాళ్ళు సమదర్శిగా ఉంటారు ఈ భక్తులంతా అని. అప్పుడు తన భర్త వాక్కులు వినిన తర్వాత ఆమెకి ఎందుకు చిత్రకేతువు ఇలాగా సీరియస్ గా తీసుకోలేదు కదా అని ఆ చిత్రకేతు వ్యవహారం పట్ల కొంచెం ఉన్న ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని విడిచిపెట్టి స్థిర బుద్ధిలోకి వెళుతుందంట. ఎందుకంటే మహాభక్తుడైన చిత్రకేతువు పార్వతీదేవికి ప్రతి శాపం ఇవ్వగలిగే శక్తి కూడా ఉంది, కానీ అలా చేయలేదు. వినయంతో శాపాన్ని స్వీకరించాడు, వెళ్ళాడు. వైష్ణవుని నడవడిక ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందన్నమాట. ఈ దుర్గాదేవిచే శపితుడైన చిత్రకేతువు అసుల జన్మ ఎలా పొందాడు? ఏదైతే త్వష్ట ప్రజాపతి ఒక యజ్ఞం చేశాడో తాత్కాలికంగా అనమాట, తొందరగానే విముక్తి వచ్చేసింది ఆ వజ్రాయుధం నుంచి ఉపయోగించి మనకి సంహరించడం ముందు చూసాం కదా. ఈ జ్ఞాన విజ్ఞాన సంపన్నుడై త్వష్ట ప్రజాపతి తన కుమార్తెైన విశ్వరూపుణ్ణి సంహరించాడు కదా. యజ్ఞహవిస్సులన్నీ తన రాక్షసులకు చేరవేస్తున్నాడని ఇంద్రుడు తన్ని సంహరించాడు. కాబట్టి ఆ కోపంతో ఇంద్రుడిని ఈ దేవతల మీద దండాతల కోసం ఈ వృత్రాసుడిని
సృష్టింపజేయడం జరిగింది. యజ్ఞంలో దానవునిగా ఆవిర్భవించి వృత్రాసుడని ప్రసిద్ధి చెందాడనమాట. అందుకని ఆ మహాభక్తుడైన ఆ వృత్రాసునికి అసలు జన్మ ఎందుకు కలిగిందని ఎలాగైతే ప్రశ్నించాడో పరీక్ష మహారాజు అడిగాడు. ఇతనికి అంత జ్ఞానం ఎలా వచ్చింది, ఎందుకు జన్మించాడు అనే దానికి ఈ పూర్వజన్మ వృత్తాంతము చెప్పిందనమాట. చిత్రకేతువు మహాభక్తుడు, మహాత్ముడు. ఇది ఇదైతే ఏదైతే విశుద్ధ భక్తుల ద్వారా గనక ఈ చిత్రకేతు వృత్తాంతాన్ని వినియోగించి శ్రోతలందరికీ సంసార బంధనం నుంచి బయటపడగలరు అని చెప్పేసి ఇక్కడ మనకి 6వ స్కందంలో ఈ చిత్రకేతువు గురించి మనకి కొన్ని అధ్యాయాల్లో వస్తుందన్నమాట. హరే కృష్ణ. భక్తులందరికీ ధన్యవాదాలండి. అండ్ ఈ ఈ దీంట్లో ఈ చిత్రకేతువు దీంట్లో ఏమన్నా మీకు సందేహాలు ఉంటే చెప్పగలరా?